Good evening all. Welcome to IAC. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 22 మనకి ప్రపంచ నీటి దినోత్సవాన్ని, వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. సో గ్రౌండ్ వాటర్ అనేది ఏదైతే ఉందో మనకి భూగర్భ జలాలు అంటాం. సో భూగర్భ జలాలే ముఖ్యమైన టాపిక్గా 2022 యొక్క ఇతివృత్తాంతం అనేది మనకి ఇవ్వబడింది. గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్ అనే థీమ్తో ఈ సంవత్సరం మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. దీన్ని సెలబ్రేట్ చేసిన ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్. సో యునైటెడ్ నేషన్ యొక్క ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం, వరల్డ్ వాటర్ డే అనేది మనకి నిర్వహించుకుంటూ వస్తున్నారు డిఫరెంట్ ప్రదేశాల్లో. అండ్ మొట్టమొదటిసారిగా మనకి 1992 టైంలో ఎప్పుడైతే ఫస్ట్ అర్త్ సమిట్, మనకి భూధాత్రి సదస్సు అంటాం లేదా అర్త్ సమిట్ అని కూడా పిలవచ్చు. సో ఇది మనకి రియోలో జరిగింది, అందుకనే దీన్ని రియో సమిట్ అని కూడా అంటారు. సో అక్కడ తీర్మానించుకున్నారు మొట్టమొదటిసారిగా ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో మంచి నీరు, సో దానికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావాలి, నీటికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావాలని ఇక్కడ తీర్మానించుకోవడం జరిగింది. దాని తర్వాత 1993 నుంచి ఏటా మార్చ్ 22 యునైటెడ్ నేషన్ యొక్క ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీన్ని పక్కన పెడితే ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న ఫ్రెష్ వాటర్ పర్సంటేజ్లో భారతదేశంలో 4% ఆఫ్ ఫ్రెష్ వాటర్ అనేది ఉందంట. అది లేక్స్ విషయంలో కావచ్చు, రివర్స్ విషయంలో కావచ్చు, నదుల రూపంలో కానీ సరస్సుల రూపంలో కానీ 4% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియాగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఉల్లార్ సరస్సు అంటాం, ఉల్లార్ లేక్ అంటాం. ఇది వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్లో ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా చెప్తాం, ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియాగా చెప్తాం. వెంబనాథన్ లేక్, ద లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, కేరళలో ఉంది. సో ఇలాంటివి అంటే నదుల రూపంలో కానీ సరస్సుల రూపంలో కానీ భారతదేశం 4% ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ని లేదా ఫ్రెష్ వాటర్ని కలిగి ఉంది. దీన్ని పక్కన పెడితే 1974లోనే భారతదేశ ప్రభుత్వం మనకి ఈ నీటి కాలుష్య చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అంటాం. నీటి కాలుష్యాన్ని నివారించే చట్టాన్ని భారతదేశ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది అంటే 1974 సంవత్సరంలో తీసుకొచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా వన్యప్రాణి సంరక్షణ అంటాం కదా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది. అది వచ్చిన 2 సంవత్సరాలకే భారతదేశం నీటి కాలుష్య నివారణ చట్టం, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ అనే దాన్ని 1974లో తీసుకురావడం జరిగింది. సో ఇది పక్కన పెడితే భారతదేశం మనకి ఈ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి, అంటే నీటిని ఎగ్జాక్ట్గా మనకి మంచినీటిగా రూపంలో కానీ ఒక పొల్యూషన్ లేని వాటర్ రూపంలో కానీ ప్రొవైడ్ చేయడానికి భారతదేశంలో వివిధ పథకాల్ని కూడా ప్రవేశపెట్టింది. కొన్ని పథకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కీ ఫ్యాక్ట్స్గా చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే జాతీయ గ్రామీణ మంచినీటి పథకం, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్గా చెప్పచ్చు. జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం ఇది. దీనిని 2009లో తీసుకొచ్చారు, 2009లో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు దీన్ని. అయితే ఈ స్కీమ్ వచ్చిన తర్వాత మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ యొక్క విభాగం కానీ ఏం చెప్పింది అంటే దాదాపుగా 21 రాష్ట్రాలలో ఈ జాతీయ గ్రామీణ పథకం కానీ త్రాగునీటి పథకం కానీ దానికి సంబంధించిన వాటర్ ప్లాన్స్ కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ అనేది జరగట్లేదంట. సో దాని తర్వాత కొన్ని కమిటీలు కాగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఈ మంచినీటిని లేదా త్రాగునీటిని అందించడం కోసం అండ్ భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్గా దేన్ని చెప్తామంటే జల్ జీవన్ మిషన్ అనే
దాన్ని చెప్తాం. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. 2021 నుంచి ప్రతి నెలలో కూడా ఇది కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. జల్ జీవన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 2024 కల్లా 2024 కల్లా గ్రామాల్లో ఉన్న ప్రజలకి పర్ డేకి పర్ పర్సన్కి 55 లీటర్స్ ఆఫ్ ట్యాప్ వాటర్ అనేది ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క టార్గెట్ ఎంత అంటే 2024గా చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 2019లో ఈ గ్రౌండ్ వాటర్ కోసం, భూగర్భ జలాల కోసం అటల్ భూజల్ యోజన అనే ఇంకొక పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అటల్ భూజల్ యోజన. సో దీన్ని 2009లో తీసుకొచ్చింది. అండ్ దాని తర్వాత జల్ జీవన్ మిషన్ 2024 టార్గెట్గా తీసుకురావడం జరిగింది. అన్నిటికన్నా ముందర జాతీయ గ్రామీణ పథకం 2009 అనేది కూడా స్టార్ట్ చేసింది. సో ఇవి కొన్ని పథకాలు ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ వాటర్ డే అనేది ఎప్పుడు అంటే March 22. ఇతివృత్తాంతం గ్రౌండ్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. సో ఈ రెండు కూడా కరెంట్ అఫైర్కి సంబంధించిన పాయింట్స్. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన కీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే నీరు లేదా వాటర్ అని మాట్లాడుతున్నాం కదా, ఇండియాకి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్, మనకి ఏదైతే నేషనల్ గంగా ప్లానింగ్ మిషన్ ఉందో సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా భారతదేశ జాతీయ జల జంతువు, నేషనల్ అక్వాటిక్ యానిమల్గా మనకి గంగా డాల్ఫిన్ అనే దాన్ని పిలుస్తారు. సో దాన్ని కూడా ఇక్కడ మీరు రివైజ్ చేయొచ్చు. భారతదేశంలో ఇంపార్టెంట్ గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంచురీ అనేది ఎక్కడుందంటే బీహార్లో ఉంది. దాన్ని విక్రమశీల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంచురీగా పిలవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కీ పాయింట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డేకి సంబంధించిందిగా చెప్పొచ్చు. వరల్డ్ మెట్రోలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవంగా దీన్ని చెప్పొచ్చు. దీన్ని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ WMOగా చెప్పొచ్చు. ఇది నిర్వహిస్తుంది. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ఆధ్వర్యంలో 1950 నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి 23rd మార్చ్న, సో మార్చ్ 23న ఈ ప్రపంచ వాతావరణ దినోత్సవం వరల్డ్ మెట్రోలాజికల్ డే అనే దాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. సో ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్. ఏదైనా మనకి వాతావరణానికి సంబంధించి ముప్పు వచ్చింది అనుకోండి, దానికి సంబంధించి ఎర్లీగా వార్నింగ్ ఇవ్వడం అండ్ ఆ ముప్పు వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం. ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో దీన్ని పక్కన పెడితే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవా కేంద్రంగా ఉంది. సో హెడ్ క్వార్టర్స్ అడుగుతారు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అట్మాస్ఫియరిక్ సైన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి హైడ్రాలజీ, క్లైమెటాలజీ, జియోఫిజిక్స్. ప్రపంచంలోని ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నిటిని కూడా, ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జియోఫిజిక్స్, క్లైమెటాలజీ, హైడ్రాలజీ, అట్మాస్ఫియరిక్ సైన్స్కి సంబంధించి సో ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక అవగాహన ఏర్పరుస్తుంది ప్రపంచ దేశాలకి అండ్ దీని సభ్య దేశాలకి కూడా. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క సభ్య దేశాలు ఎంత అంటే 193. యునైటెడ్ నేషన్కి ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్కి కూడా అంతమందే మెంబర్స్ ఉన్నారు. సో అది గుర్తుంటే మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. 193 మెంబర్స్. ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. మనం 1949 నుంచి ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నాం. ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దిస్ 193 మెంబర్స్ ఆఫ్ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ఇండియాకి సంబంధించి కూడా మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, IMDగా పిలుస్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ సంస్థ లేదా భారత వాతావరణానికి సంబంధించిన డిపార్ట్మెంట్ న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఏటా కూడా దీని యొక్క ముఖ్యమైన మెయిన్ ఉద్దేశం లేదా ముఖ్యమైన చర్య ఏంటంటే 2 kinds ఆఫ్ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది. ఒకటి ప్రపంచ వాతావరణానికి సంబంధించిన స్టాటస్ని రిలీజ్ చేస్తుంది. వరల్డ్ క్లైమేట్ స్టాటస్ అనే దాన్ని ఏటా ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ప్రపంచ వాతావరణ సంస్థ. అలాగే గ్రీన్ బులెటిన్ స్టాటస్, గ్రీన్ బులెటిన్ స్టాటస్ అనే దాన్ని ప్రపంచంలో రిలీజ్ చేసే అంతర్జాతీయ సంస్థ ఏది అని అడిగితే అది కూడా వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ఈ గ్రీన్ బులెటిన్ గ్యాసెస్ అంటే గ్రీన్ గ్యాసెస్కి సంబంధించి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా, ఎంతవరకు అవి ఎక్కువగా వ్యాప్తి చెందాయి, ఎంతవరకు ఉన్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించిన ఒక బులెటిన్ని, వరల్డ్ క్లైమేట్కి సంబంధించిన స్టాటస్ని, ఈ రెండింటినీ కూడా ప్రపంచ వాతావరణ సంస్థే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వీటిని పక్కన పెడితే ఇక్కడ ఆల్రెడీ చెప్పాం ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ అని చెప్పాం కదా, దీంట్లో
ముఖ్యమైనదిగా ఏంటంటే సైక్లోన్స్. భారతదేశం వన్ ఆఫ్ ద కంట్రీ ఎక్కువగా సైక్లోన్స్కి ఎఫెక్ట్ అయ్యేది ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, థాయిలాండ్ కానీ, మయన్మార్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇలాంటి ఏవైతే కంట్రీలు ఉన్నాయో సో ఈ కంట్రీలన్నిటికీ కూడా సైక్లోన్స్ టైంలో వార్నింగ్ ఇస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సహాయాన్ని కూడా అందించడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటంటే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అడగచ్చు, లేదా దాని డే మార్చ్ 23 అని అడగచ్చు, లేదా దాని ఇతివృత్తాంతం అడగచ్చు. ఇవి కాకపోతే సైక్లోన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2021లో మనకి ఇండియాకి సంబంధించి కరెంట్ అఫైర్లో ఒక 3 నుంచి 4 సైక్లోన్స్ అనేవి, తుఫాన్లు అనేవి న్యూస్లో ఉన్నాయి. సో అవి కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకుని రివైజ్ చేయొచ్చు. ఎందుకంటే సైక్లోన్స్కి సంబంధించిన వార్నింగ్ని ఇచ్చే వన్ ఆఫ్ ద అంతర్జాతీయ సంస్థగా వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ని చెప్పొచ్చు, ఇండియాలో IMDని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 2021లో సైక్లోన్గా దేన్ని చెప్తాము అంటే తౌటే అనే సైక్లోన్ని చెప్తాం. తౌటే అనే నేమ్ని ఎవరిచ్చారు అంటే మనకి మయన్మార్ ఇవ్వడం జరిగింది. మయన్మార్ తౌటే అనే సైక్లోన్ యొక్క నేమ్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గులాబో అనే సైక్లోన్, గులాబో అనే తుఫాన్ గురించి విన్నాం. సో ఇది మనకి పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2021లో ఇంకొక సైక్లోన్ మనకి జావద్ అనే ఒక సైక్లోన్ వచ్చింది. ఈ జావద్ అనే సైక్లోన్కి నేమ్ ఇచ్చింది ఎవరు అంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ఈ నేమ్ని ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి యాస్ అని చెప్పేసి ఇంకొక సైక్లోన్ రావడం జరిగింది. ఇది ఒమన్ ఇవ్వడం జరిగింది. ఒమన్ కంట్రీ యాస్ అనే నేమ్ని ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియా జావద్ అనేది, గులాబో అనేది పాకిస్తాన్, తౌటే అనేది మయన్మార్, ఈ పేర్లు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ప్రపంచంలోని ఏవైతే సైక్లోన్స్ వస్తాయో వాటికి పేర్లు ఇవ్వడం అనేది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ అయినా చేస్తుంది. లేకపోతే మనకు ఒక ప్యానెల్ ఉందంట, ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ప్యానెల్. ఎకనామిక్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ప్యానెల్ అంటారంట. సో దీంట్లో టోటల్గా 13 సభ్య దేశాలు ఉంటాయి. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దిస్ ప్యానెల్. భారతదేశం కూడా ఒక మెంబరే. ఇండియా ఒకటి ఉంటుంది, మయన్మార్, పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అండ్ నెక్స్ట్ థాయిలాండ్, శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్, యెమెన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియా అండ్ ఖతార్, ఇరాన్. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా 13 సభ్య దేశాలుగా ఉంటాయి. ఇవే అండ్ ప్రపంచంలో వచ్చే తుఫానులకి మనకి స్టేజెస్ వారీగా నేమ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 13 సభ్య దేశాలే 2021లో వచ్చిన సైక్లోన్స్కి నేమ్స్ని ఇచ్చాయి. సో ఇది ఇక్కడ మీరు యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్గా రివైజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి వరల్డ్ మెట్రోలాజికల్ డే అనేది ఎప్పుడు 23 మార్చ్న ఎవరు నిర్వహిస్తారు? ప్రపంచ వాతావరణ సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. అండ్ ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ అనేది ఈ సంవత్సరం 2022 యొక్క థీమ్గా ఉంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. మోర్ దెన్ జస్ట్ సర్జరీ అనే బుక్ని మనకి ప్రముఖ డాక్టర్ ఇండియాలో అండ్ టెహెమ్టన్ ఎరాజ్ ఉద్వాడియా అనే పర్సన్ రాశారు. టెహెమ్టన్ ఎరాజ్ ఉద్వాడియా. సో ఈయన ఆధార్గా ఉండి రాసిన బుక్ మోర్ దెన్ జస్ట్ సర్జరీ అనే బుక్. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈయన స్వతహాగా ముంబైకి సంబంధించిన వ్యక్తి. సో ఈయన డాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో ఒక ప్రముఖ పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా. సో ఈయన అనుభవాన్ని యూజ్ చేసుకుని ఒక బుక్ని రాశారు, మోర్ దెన్ జస్ట్ సర్జరీ అనే బుక్ని, దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉద్వాడియా గారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. ఒకటి, ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీ ఇన్ ఇండియాగా ఈయన్ని పిలవడం జరుగుతుందంట. ఎందుకంటే భారతదేశంలో 1972లో మొట్టమొదటిసారిగా లాప్రోస్కోపీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మనకి అండ్ ఉద్వాడియా గారే. జనరల్గా ఆపరేషన్స్ని కానీ సర్జరీస్ని కానీ చేసే టైంలో దాన్ని అంటే సర్జరీ చేసే ముందర కానీ ఆపరేషన్ చేసే ముందర కానీ ఎనస్థీషియా మత్తుమంది ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పెయిన్స్ని భరించాల్సి వస్తుంది. ఎక్కువగా క్యాన్సర్ లాంటి విషయాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందంట. కానీ ఎక్కడైతే లాప్రోస్కోపీని యూజ్ చేస్తారో సర్జరీస్లో అక్కడ బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనకి ఎలిమినేట్ చేయొచ్చు అంట. అలాంటి టెక్నాలజీ కూడింది ఈ లాప్రోస్కోపీ అనేది. దీనిని 1972లో మనకి ఉద్వాడియా గారు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. అందుకనే ఈయన్ని ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీ ఇన్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈయనకి 2006లో పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. అదే 2006లో బ్రిటిష్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 2017లో ఈయన పద్మభూషణ్ అనే అవార్డుని కూడా అందుకున్నారు. సో ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీ ఇన్ ఇండియాగా ఉద్వాడియా గారిని పిలవడం జరుగుతుంది. ఆయన రీసెంట్గా రాసిన బుక్ ఏది అంటే మోర్ దెన్ జస్ట్ సర్జరీ అనే బుక్ని రాయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అని చెప్పేసి మనకి సుశ్రుత గారిని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద అని చరక గారిని అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అని సుశ్రుతాని ఎలాగైతే పిలుస్తామో అలాగే ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీ ఇన్ ఇండియా కింద ఉద్వాడియా గారిని పిలవడం జరుగుతుంది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్టేట్ రిలేటెడ్గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనం ఇక్కడ మణిపూర్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం. మణిపూర్ స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇటీవల మణిపూర్ రాష్ట్రానికి తిరిగి చీఫ్ మినిస్టర్గా నాంగ్తోమ్ బిరేన్ సింగ్ ఎంపిక కావడం జరిగింది. సో ఆయన ప్రమాణ స్వీకారం ఇటీవల మనకి జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మణిపూర్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం మనకి లా గణేషన్ ఉన్నారు. ఇది వరకు నజ్మా హెప్తుల్లా ఉన్నారు. ఆమె ప్లేస్లో మనకి లా గణేషన్ గారు మణిపూర్ యొక్క గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 164 అని ఉంటుంది. 164 క్లాస్ 2, 164 ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి చీఫ్ మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడతాయి. గవర్నమెంట్ అపాయింట్స్ అ పర్టికులర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్ అని చెప్పేసి ఆర్టికల్ 164లో మెన్షన్ చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చే నియమించబడతారు అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్పబడింది. దాని తర్వాత నియమించబడిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రమాణ స్వీకారాన్ని నాంగ్తోమ్ బిరేన్ సింగ్ రీసెంట్గా చేసి ఉన్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆయన గతంలో అండ్ స్పోర్ట్స్ పర్సన్ అంట, ఫుట్బాల్ ప్లేయర్ అంట అండ్ జర్నలిస్ట్ అంట. దాని తర్వాత పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్గా కొనసాగారు. తిరిగి మళ్ళీ మణిపూర్లో ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో సో ఆయన విజయం సాధించి మళ్ళీ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మణిపూర్ అనే స్టేట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన కీ ఫ్యాక్టర్స్ అనేవి చూద్దాం. మణిపూర్ యొక్క రాజధాని క్యాపిటల్ వచ్చేటప్పటికి ఇంపాల్గా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్ స్టేట్ యొక్క బర్డ్, ఆ రాష్ట్రం యొక్క పక్షి వచ్చేటప్పటికి మనకి నాన్గిన్ అని చెప్పేసి ఉంది. నాన్గిన్ ఈజ్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ మణిపూర్. అలాగే మణిపూర్ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేటప్పటికి మనకి సాంగాయ్. ఈ సాంగాయ్ని డాన్సింగ్ డీర్ అని కూడా పిలుస్తారంట. డాన్సింగ్ డీర్ అన్న సాంగాయ్ అన్న రెండు ఒకటే. మణిపూర్ యొక్క రాష్ట్ర జంతువు, మణిపూర్ యొక్క రాష్ట్ర పక్షి, అలాగే మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్. అలాగే బారాక్ రివర్ అని చెప్పేసి ఉంది. ఈ బారాక్ నది కానీ ఇర్లీ నది కానీ అండ్ ఈ రెండు నదులు కూడా మనకి ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ మణిపూర్గా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్ విషయానికి వస్తే మణిపూర్కి నార్త్ సైడ్ ఏమో మనకి నాగాలాండ్ అనేది లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ ఈస్ట్ సైడ్ ఏమో మయన్మార్ అనే మనకి కంట్రీ లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ సౌత్ సైడ్కి వచ్చేటప్పటికి మిజోరం అనేది లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వెస్ట్ సైడ్కి వచ్చేటప్పటికేమో అస్సాం అనేది లొకేట్ అయి ఉంది. సో మనకి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరం, అలాగే పడమన్న అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ తూర్పున మయన్మార్ ఉంది. అంటే మణిపూర్కి ఏ డైరెక్షన్లో మనకి ఇంటర్నేషనల్ బోర్డర్, అంతర్జాతీయ బోర్డర్ని కలిగి ఉంది అంటే ఈస్ట్ డైరెక్షన్లో మయన్మార్ని కలిగి ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2021లో కూడా మణిపూర్ అనేది మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మణిపూర్కి భారతదేశ చరిత్రలోను అండ్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలోను కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో దానికోసం అని చెప్పేసి అండమాన్ అండ్ నికోబార్లో ఏదైతే మౌంట్ హ్యారియట్ అనే ప్రదేశం ఉందో దానిని 2021లో మౌంట్ మణిపూర్ కింద చేంజ్ చేశారు. అప్పుడు మనకి మణిపూర్ కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్ అనే ప్లేసెస్ మనకి అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినవి. 2021లో మణిపూర్కి సంబంధించిన ఎవరైతే మనకి స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా మౌంట్ హ్యారియట్ పేరుని మౌంట్ మణిపూర్ కింద మార్చారు. సో అది ఇక్కడ ఒక కీ ఫ్యాక్టర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మణిపూర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్గా చెప్పచ్చు. అలాంటి మణిపూర్కి సంబంధించి ఇటీవల తిరిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే నాంగ్తోమ్ బిరేన్ సింగ్ లేదా ఎన్ బిరేన్ సింగ్ అనే పర్సన్ మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. అది కూడా మనకి అంతర్జాతీయ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డ్. యునైటెడ్ నేషన్ అడ్వైజరీ బోర్డులో ప్రస్తుతం మనకి 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 మెంబర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్గా భారతదేశానికి సంబంధించిన ప్రముఖ ఆర్థికవేత్త లేదా ఎకనామిస్ట్ అయిన జయంతి ఘోష్ గారిని ఇటీవల కన్సిడర్ చేయడం జరిగింది, అపాయింట్మెంట్కి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ద ఎకనామిక్ అడ్వైజర్ ఆర్ ద ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా జయంతి ఘోష్ రీసెంట్లీ సెలెక్టెడ్ యాజ్ అ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డ్గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఆ బోర్డ్కి చైర్పర్సన్స్గా 2 వ్యక్తుల్ని మనకి ఎన్నుకోవడం జరిగింది. ఒకళ్ళు ఎలెన్ జాన్సన్ సర్లిఫ్ అండ్ ఇంకొక పర్సన్ స్టీఫెన్ లోవెన్. సో స్టీఫెన్ లోవెన్ గారు స్వీడన్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే జాన్సన్ గారు నోబెల్ బహుమతి గ్రహీత. వీళ్ళిద్దరూ కూడా చైర్పర్సన్స్గా ఉన్న బోర్డు ఇది, యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డు ఇది. సో దానికి అండ్ వన్ ఆఫ్ ద మెంబర్గా భారతదేశానికి సంబంధించిన జయంతి ఘోష్ గారిని రీసెంట్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ యునైటెడ్
యునైటెడ్ నేషన్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్గా మనం చెప్తున్నాం కాబట్టి యునైటెడ్ నేషన్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యుఎన్ డే అనేది వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ 24న రికగ్నైజ్ చేయబడింది. అలాగే యునైటెడ్ నేషన్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని అంటే 6 ఉన్నాయి. అది ఇంగ్లీష్ కావచ్చు, రష్యన్ కావచ్చు, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ చైనీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరబిక్. టోటల్గా 6 అఫీషియల్ అధికారిక భాషలు మనకి 6 ఉన్నాయి. అలాగే యునైటెడ్ నేషన్ యొక్క అంగాలు కూడా ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటున్నాం. నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం, అబ్దుల్లా షహీద్ గారు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు అని చెప్పి. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. అండ్ ఇంకొకటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇంకొకటి. నెక్స్ట్ ట్రూత్షిప్ కౌన్సిల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ అని చెప్పేసి మనకి ఇంకొకటి ఉంది. అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ట్రూత్షిప్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ యాజ్ వెల్ యాజ్ అ సెక్యూరిటీ ఏదంటాం సెక్రటేరియట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్ యొక్క ప్రధాన అంగాలుగా చెప్పచ్చు. అలాగే ఇక్కడ ఎక్కువగా తరచూ ఎగ్జామ్స్లో అడిగేది ఇది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ది హెగ్లో. సో అలాంటి యునైటెడ్ నేషన్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యానెల్ అయిన అడ్వైజరీ బోర్డ్, 12 మంది సభ్యుల గల అడ్వైజరీ బోర్డ్కి జయంతి ఘోష్ గారు వన్ ఆఫ్ ద మెంబర్గా ఇండియా తరపున ఎంపిక కావడం జరిగింది. సో ఈ అపాయింట్మెంట్ని ప్రస్తుతం యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న ఆంటోనియో గ్యుటెరస్ ఎవరైతే ఉన్నారో, ఆంటోనియో గ్యుటెరస్ ఈ అపాయింట్మెంట్ని రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఇక్కడ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ టెక్నాలజీ లేదా సాంకేతికకి సంబంధించిందిగా చెప్పచ్చు. సో మనకి న్యూస్లో ఉన్నది ఐఐటి మద్రాస్. సో ఇటీవల ఐఐటి మద్రాస్ భారతదేశంలోని ఏవైతే మనకి వాటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని స్మార్ట్ వేలో సాంకేతిక పరంగా సొల్యూషన్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆక్వా మ్యాప్ అనే ఒక సిస్టమ్ని తీసుకొస్తుంది. ఆక్వా మ్యాప్కి సంబంధించిన ఒక వెబ్సైట్ని కూడా అది రూపొందించడం జరిగింది. సో ఆ వెబ్సైట్ని, ఆ ఆక్వా మ్యాప్ అనే సిస్టమ్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన శాస్త్రీయ సలహాదారులు ఎవరైతే ఉన్నారో మనకి కె విజయ రాఘవన్ గారు, సో ఈయన దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అది గ్రౌండ్ వాటర్ కావచ్చు, మురికి నీరు కావచ్చు, లేదా వాటర్ రిలేటెడ్గా డిసీజెస్ కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల వాటర్ సఫిషియన్సీ అనేది ఉండదు. వీటికన్నిటికీ సంబంధించి ఒక స్మార్ట్ వే తరహాలో మనకి ఏమంటారు పథకాల్ని తీసుకురావడానికి, సొల్యూషన్స్ని తీసుకురావడానికి ఐఐటి మద్రాస్ అనేది ఈ ఆక్వా మ్యాప్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఇండియాలో ఆల్రెడీ ఈ అటల్ భూజల్ యోజన లేకపోతే జల్ జీవన్ మిషన్ లాంటివి కాకుండా కొన్ని ఇన్నోవేటివ్ స్కీమ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా స్వజల్ మిషన్ అనే దాన్ని చెప్పచ్చు. మీరు వినే అంటారు, స్వజల్ యోజన అనొచ్చు, స్వజల్ మిషన్ అని కూడా అనొచ్చు. ఇది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి వాటర్ని అంటే త్రాగునీటిని పంపిణీ చేయడం కోసం తీసుకొచ్చిన పథకమే. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే వాటర్ని మనకి పంప్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇస్తారో ఆ టెక్నాలజీ అంతటిని కూడా సోలార్ ఎనర్జీ, సౌర శక్తిని వినియోగించుకుని చేయడం జరుగుతుంది. దాన్ని స్వజల్ యోజనగా చెప్తున్నారు. దీన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో అమలు చేయడానికి ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇలాగే జల్ మధాని అని చెప్పేసి ఇంకొక పథకం కూడా ఉంది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. సో ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇండియాలో వాటర్కి సంబంధించి వాటికి టెక్నాలజీ పరంగా సొల్యూషన్ ఇవ్వడానికి ఈ ఆక్వా మ్యాప్ అనే దాన్ని ఒక ఇన్నోవేటివ్గా ఐఐటి మద్రాస్ ఇటీవల క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది. అది కూడా ఒక కంట్రీకి సంబంధించి టర్కమెనిస్తాన్ లేదా తుర్కమెనిస్తాన్ అని కూడా పిలవచ్చు. అండ్ సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా ప్రాంతానికి సంబంధించిన వన్ ఆఫ్ ద కంట్రీ అయిన టర్కమెనిస్తాన్ అనే దానికి అండ్ ప్రెసిడెంట్గా, నూతన ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు సెర్డర్ బెడ్డి ముఖమెడావ్. సో మనకి సెర్డర్ బెడ్డి ముఖమెడావ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి ఇటీవల ప్రెసిడెంట్ ఆఫ్ టర్కమెనిస్తాన్గా ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అది. అలాగే అండ్ టర్కమెనిస్తాన్ యొక్క క్యాపిటల్, రాజధానికి వచ్చేటప్పటికి ఆష్కాబాద్గా ఉంది. అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి టర్కమెనిస్తానీ మనత్ అనేది దాని యొక్క కరెన్సీ టర్కమెనిస్తానీ మనత్ అండ్ రాజధాని ఆష్కాబాద్. అండ్ దానికి ప్రెసిడెంట్గా సెర్దర్ ఇటీవల అపాయింట్ కావడం జరిగింది. సో జనరల్గా మనకి సిరియా కానీ టర్కమెనిస్తాన్ కానీ ఇలాంటి కంట్రీస్లో ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ అనేవి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయంట. ఇండియాలో అయితే మనకి రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సో ఇక్కడ టర్కమెనిస్తాన్ లాంటి కంట్రీస్లో ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుందంట. ఇటీవల జరిగిన ఆ ఎలక్షన్స్లో సెర్డర్ మనకి నూతన ప్రెసిడెంట్ ఆఫ్ టర్కమెనిస్తాన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. మధ్య ఆసియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కంట్రీలు ఇక్కడ మనకి మెన్షన్ చేసాం. ఎందుకంటే ఇక్కడ తరచూ వార్తల్లోకి వస్తాయి. అంటే ప్రెసిడెంట్ వల్ల కావచ్చు,
కావచ్చు, సమిట్స్ వల్ల కావచ్చు, ఇవి న్యూస్లోకి రావడం జరుగుతుంది. వాటి రాజధానులు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం, తుర్కెమినిస్తాన్ లేదా టర్కెమినిస్తాన్ అనే దానికి అష్కాబట్ అనేది క్యాపిటల్గా ఉంది. అజబెకిస్తాన్, సో దానికి తష్కెంట్ ఈజ్ అ క్యాపిటల్. నెక్స్ట్ కజకిస్తాన్, సో దానికి క్యాపిటల్గా నూర్ సుల్తాన్ అనేది ఉంది. కిర్గిస్తాన్, దానికి బిష్కెక్ అనేది క్యాపిటల్. అండ్ తజికిస్తాన్, దానికి దషాన్బే అనేది క్యాపిటల్గా ఉంది. 2021లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల సమిట్స్ అన్నీ కూడా మనకి దషాన్బే కేంద్రంగానే జరిగాయి. సో కాబట్టి వీటి యొక్క రాజధానులు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు మనకి కాస్పీసియన్ సీ లేదా కాస్పీసియన్ సముద్రం అనేది మనకి సెంట్రల్ ఏషియన్, మధ్య ఆసియా కంట్రీలకి వెస్ట్ సైడ్న లొకేట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కీ ఫ్యాక్ట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నూర్ సుల్తాన్, బిష్కెక్, దషాన్బే అండ్ ఆష్కాబట్ అండ్ తష్కెంట్ మధ్య ఆసియాకి సంబంధించిన దేశాలు అండ్ వాటికి సంబంధించిన రాజధానులు. అందులో వన్ ఆఫ్ ద కంట్రీ అయిన టర్కెమినిస్తాన్ లేదా తుర్కెమినిస్తాన్ అనే కంట్రీకి సర్దార్ రీసెంట్గా ప్రెసిడెంట్గా అపాయింట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది. ఇటీవల ఇండియన్ ఆర్మీ అలాగే సీషెల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఈ రెండు కలిసి సంయుక్తంగా మనకి 9వ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎడిషన్ అయిన లింతియే 2022 అనే యుద్ధ విన్యాసాన్ని మనకి సీషెల్స్ డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో అక్కడ మనకి నిర్వహించడం జరిగింది. ఎస్పెషల్లీ దీంట్లో భారతదేశానికి సంబంధించిన గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ లేదా గూర్ఖా రైఫిల్స్ గ్రూప్ అని కూడా పిలవచ్చు, ఆ బృందం ఎస్పెషల్లీ ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ దీనిని 2001 నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నారు. సీషెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ భారతదేశం యొక్క డిఫెన్స్ ఆర్మీ ఏదైతే ఉందో ఈ రెండు కూడా మనకి 2001 నుంచి ఈ యుద్ధ విన్యాసాన్ని మనకి కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. అలాగే సీషెల్స్ యొక్క రాజధాని వచ్చేటప్పటికి మనకి విక్టోరియాగా ఉంది. వేవెల్ రాంకలావన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం సీషెల్స్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అది ఇక్కడ మనకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి స్పోర్ట్స్కి లేదా క్రీడా రంగానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇటీవల కాలిఫోర్నియా కేంద్రంగా మార్చ్ 7 నుంచి మార్చ్ 20 మధ్యలో మనకి BNP 2022 పరిభాష టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ అనేది జరిగింది. ఈ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్లో 4 డిఫరెంట్ గ్రాండ్ స్లమ్స్ని నిర్వహించారు. ఒకటి మెన్స్ సింగిల్, మెన్స్ డబుల్ అండ్ విమెన్స్ సింగిల్, విమెన్స్ డబుల్ గ్రాండ్ స్లమ్స్ని నిర్వహించడం జరిగింది. వాటి విజేతల్ని కూడా ఇక్కడ ప్రకటించారు. సో విమెన్స్ సింగిల్ విభాగానికి వచ్చేటప్పటికి ఎవరైతే స్వైటెక్ ఫ్రమ్ పోలాండ్ ఉన్నారో సో ఈమె విజేతగా నిలవడం జరిగింది. అదే విమెన్స్ డబుల్ వచ్చేటప్పటికి జూ ఇఫాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంగ్ జేవో జువాన్, సో ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా విమెన్స్ డబుల్లో విజేతలుగా నిలిచారు. సో మెన్స్ సింగిల్ వచ్చేటప్పటికి యూఎస్ఏకి సంబంధించిన టేలర్ ఫ్రిజ్ ఎవరైతే ఉన్నారో టేలర్ ఫ్రిజ్ ఈ విజేతగా నిలవడం జరిగింది. మెన్స్ డబుల్ వచ్చేటప్పటికి జాక్ సాక్ అండ్ జాన్ వీళ్ళిద్దరూ కూడా మనకి అండ్ విజేతలుగా నిలిచారు. సో ఇది ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఏదైతే కాలిఫోర్నియాలో 2022 పరిభాష ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పేరుతో జరిగిందో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. వెన్యూ కాలిఫోర్నియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ టెన్నిస్ ఇది 2022 BNP పరిభాష టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్గా జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన విజేతలు వీళ్ళు. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ 2 కరెంట్ అఫైర్స్ కూడా డేస్కి సంబంధించినవి. ఒకటి వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవంగా దీన్ని చెప్పొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మనకి మార్చ్ 22న రికగ్నైజ్ చేయబడింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ప్రపంచ వాతావరణ దినోత్సవం వరల్డ్ మెట్రలాజికల్ డే, దీన్ని 23rd మార్చ్న రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మోర్ దెన్ జస్ట్ అ సర్జరీ అనే ఒక బుక్, దీన్ని ప్రముఖ లాప్రోస్కోపీ వైద్యుడైన ఉద్వాడియా గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన రచించారని, ఈయన్ని ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీ ఇన్ ఇండియాగా కూడా పిలుస్తారని, పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ని గెలుచుకున్నారు అని చెప్పి మనం డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నాంగ్తోబమ్ బిరేన్ సింగ్ ఇటీవల మణిపూర్ యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అలాగే మణిపూర్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం లా గణేశన్ గారు ఉన్నారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియన్ ఎకనామిస్ట్ జయంతి ఘోష్ నేమ్డ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డ్. యునైటెడ్ నేషన్ అడ్వైజరీ బోర్డులో 12 మెంబర్స్ ఉన్నారని, సో ఆ 12 మెంబర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఇండియాకి సంబంధించిన ప్రముఖ ఎకనామిస్ట్ లేదా ఆర్థికవేత్త ఎవరైతే ఉన్నారో జయంతి ఘోష్ ఈమెని ఎంపిక చేసుకోవడం జరిగిందని, దాన్ని యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గ్యూటెరస్ ఇటీవల అనౌన్స్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఐఐటి మద్రాస్ ఎస్టాబ్లిష్డ్ ఆక్వా మ్యాప్ వాటర్ మేనేజ్మెంట్ అండ్
పాలసీ సెంటర్. సో భారతదేశంలోని వాటర్కి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి స్మార్ట్గా లేదా టెక్నాలజీ పరంగా మనకి సొల్యూషన్ ఇవ్వడం కోసం అండ్ ఐఐటి మద్రాస్ అనేది ఆక్వా మ్యాప్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆక్వా మ్యాప్ వెబ్సైట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దాన్ని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో కె విజయ్ రాఘవన్ గారు, ఆయన మనకి ప్రారంభించారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెడ్డర్. సో సెడ్డర్ రీసెంట్గా మనకి టర్కమెనిస్తాన్ లేదా తుర్కమెనిస్తాన్ అని కూడా పిలవచ్చు, ఆ కంట్రీకి ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది, ఎలెక్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది మధ్య ఆసియాలో, సెంట్రల్ ఏషియాలో వన్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి, దీంతో పాటు ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అండ్ కజకిస్తాన్ లాంటి కంట్రీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ మిలిటరీ ఎక్సర్సైజ్. సీషెల్స్కి ఇండియన్ ఆర్మీకి మధ్య 9th ఎడిషన్ ఆఫ్ యుద్ధ విన్యాసం ఏదైతే ఉందో, సో ఆ యుద్ధ విన్యాసం సీషెల్స్ డిఫెన్స్ అకాడమీలో జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2022కి సంబంధించిన బిఎన్పి టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ అనేది కాలిఫోర్నియా కేంద్రంగా March 7th నుంచి March 20th మధ్యలో జరిగిందని, దీనికి సంబంధించి మెన్స్ సింగిల్, మెన్స్ డబుల్ అండ్ విమెన్స్ సింగిల్, విమెన్స్ డబుల్కి సంబంధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్ విన్నర్స్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పచ్చు.